కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మన మీద ఏలుబడి చేస్తాయి, కొన్నిసార్లు అనారోగ్యం, కొన్నిసార్లు అనేక పరిస్థితులు దాసులమైపోతాం. మనం ప్రతి విషయానికి దాసులుగా బ్రతుకుతాం. ఆఫీస్కి వెళ్తే దాసులుగా బ్రతుకుతాం. ఎక్కడ చూసినా దాస్యంలో ఉన్నాం మనం. అలాంటి దాస్యంలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు వారు పిలిచి మనల్ని ఏం చేశారంటే పిలిచి వదిలేయలేదు. చాలాసార్లు నీకెందుకు నేను ఉద్యోగం ఇస్తానంటే అక్కడ రిజైన్ చేసాను అంటారు. అన్న తర్వాత వీళ్ళు ఏమి చేయరు, వదిలేస్తారు. అలాగే అలాంటి వాడు కాదు, పిలిచిన వాడు నమ్మకస్తుడు. కాబట్టి పిలిచి ఏం చేశాడంటే స్వాతంత్రము ఇచ్చాడు. దాసునికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు మన దాసులు ఒకప్పుడు దాస్యంలో ఉన్నాం. ఏమిచ్చాడు ఆయన? పిలిచి స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి స్వతంత్రుడు అంటే ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలుడు స్వతంత్రుడు అనుకుంటాడు. స్వతంత్రుడై ఉండి పిలువబడ్డాడు. పిలువబడితే అతను ఏమయ్యాడు? క్రీస్తు దాసుడయ్యాడు. నిజంగా మనల్ని ఎంతగా హైలైట్ చేస్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు అన్య జనాంగాన్ని ఆయన ఎంత హైలైట్ చేస్తున్నాడు చూడండి. ఒకప్పుడు ఈ యూదులు లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు స్వతంత్రులు, కానీ వాళ్ళు పిలువబడి ఏమయ్యారు? వాళ్ళు దాసులయ్యారు. కానీ మనం దాస్యంలో ఉన్న మనము పిలువబడి స్వాతంత్ర్యం పొందాము. హల్లెలూయా. ఈ మాటలు నీకు తెలిస్తే నిజంగా యేసు ప్రభువుని నిజంగా ప్రార్థించకుండా ఉండలేము. ఆయన్ని రెండు చేతులు ఎట్టి అయ్యా నీ దయ, నీ కృప, నీ ప్రేమ కొరకు వందనాలని చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే మా దాస్యంలో ఉన్న వాళ్ళకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి యేసు ప్రభు వారు. దాసుడయ్యాడు. ఇప్పుడు ఇద్దరిని కలిసి మనకి ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే స్వాతంత్రం ఇచ్చి తర్వాత ఏమంటున్నాడంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక. అంటే నువ్వు మనిషికి దాసుడు ఎప్పటికీ కాకూడదు. మేబీ కొన్నిసార్లు నీ దగ్గర సాతానుగాడు ఏం చేస్తాడంటే మనిషి రూపంలోనే నీ దగ్గరికి వచ్చి అమ్మ నీకు ఈ ఉద్యోగం ఇస్తాను, లేకపోతే ఈ వ్యాపారం ఇస్తాను, లేకపోతే ఈ డబ్బు ఇస్తాను అని కొన్నిసార్లు మళ్ళీ చాలామంది ఎందుకు నాకు తెలిసిన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే చాలామంది కొంచెం రిజర్వేషన్స్ కోసం ఏం చేస్తారంటే ఎస్సీ సర్టిఫికేట్ ఏదో తీసుకుంటారు. తీసుకుని తర్వాత వాళ్ళు క్రైస్తవులే, కానీ ఆ ఉద్యోగం సంపాదించడానికి అది తీసుకుని తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు బైబిలు ఆ ఫోటోలు అన్నీ తీసేస్తారు ఇంట్లోంచి. అలాంటి సంఘటనలు నేను ఎన్నో చూశాను. తీసేసి అంటే మనుష్యులకి నువ్వు దాసుడు అవ్వద్దు. నీకు స్వాతంత్రం ఇచ్చింది. ఒకప్పుడు దాసుడువే నువ్వు దాస్యంలోనే ఉన్నావు, కానీ మనల్ని ప్రేమించి ఆ సిలువలో కార్యం ముగించి మనల్ని పిలిచాడు. పిలిచిన వాడు నమ్మకస్తుడు. నిన్ను పిలిచి స్వాతంత్రం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే నిన్ను విలువ పెట్టి కొనబడ్డావు. నువ్వు నీ విలువ నీకు తెలిస్తే దాస్యంలోనికి వెళ్ళవు. చాలామంది పాస్టర్ గారు కృప ఉంది కదా పాపం చేయొచ్చా అంటారు. నీ విలువ తెలిస్తే పాపం చేయవు. హల్లెలూయా. నీ విలువ ఏంటంటే యేసు ప్రభు రక్తం యొక్క విలువ ఎంతో అంత విలువ నీది. ఆ రక్తమును పెట్టి నిన్ను కొన్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనల్ని ఒక పక్కన కూర్చోబెట్టి ఇంకో పక్కని బంగారం పెట్టాడట. ఏం అవ్వలేదు, సరిపోలేదు. వెండిని పెట్టాడు, సరిపోలేదు. అందుకే పేతురు రాశాడు, వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు అంటాడు. అంటే ఓ పక్కన వెండిని పెట్టాడు, మన వాల్యూ సరిపోలే. బంగారం పెట్టాడు, సరిపోలేదు. అప్పుడు తీసుకొచ్చి ఆయన రక్తాన్ని పెట్టాడు. పెడితే అప్పుడు ఈక్వల్ అయింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన రక్తానికి ఎంత విలువ ఉందో మన జీవితానికి అంత విలువ ఉంది. అది నీకు అర్థమైతే ఏ మనుష్యునికి నువ్వు దాసుడిగా ఉండవు, దాస్యంలోనికి వెళ్ళవు. ఎందుకంటే నీకు ఆల్రెడీ స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన పిలిచి నీకు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. క్రైస్తవ జీవితంలో మొదట బాగానే ఉంటుంది. మొదట ఏమంటావంటే అంతా నీ కృప ప్రభా, నువ్వు నన్ను పిలిచావు, నమ్మకస్తుడు, నన్ను పిలిచి రక్షించుకున్నందుకు వందనాలు అంటాం. తర్వాత మతం నీకు కొన్ని నేర్పిస్తుంది. మతం ఏం చేస్తుందంటే చర్చికి వచ్చేదాకా ఏమంటుందంటే ఆయన రక్తమే, ఆయన ప్రేమే, ఆయనే అన్నీ, నీదేమి లేదు, నువ్వు వచ్చి యేసయ్యా అంటే చాలు రక్షించబడతావు అంటారు. రక్షించబడ్డాక మోయలేని బరువులు సంఘంలో పెడతారు వాడి మీద. పెట్టాక వాళ్ళకి ఏమనిపిస్తుంది, మీకు అనిపించిందో లేదో నాకు తెలీదు. నేను ఒక స్టోరీ చదివాను. చదివితే
ఒక నేవీలో పనిచేసే ఒక వ్యక్తి, అతను ఏం చేశాడంటే బాగా తాగేవాడట. ఆ నేవీ అంటే ఆ ట్రిప్కి వెళ్తే ఒక 6 నెలలు, ఒక 8 నెలలు, లేకపోతే 1 ఇయర్ రారు వాళ్ళు. ఆ దేశం వెళ్ళి ఇంకో దేశాన్ని నుంచి రావాలి. ఆ నేవీలో ఉన్న వ్యక్తి బాగా తాగేవాడట. ఎందుకంటే భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, మళ్ళీ అన్ని రోజుల తర్వాత రావాలి. అందుకని తాగి ఎంజాయ్ చేసేవాడు అనమాట. చేస్తే ఒకసారి ఒక క్రైస్తవ సహోదరుడు అతనికి వాక్యం చెప్పాడట. అయ్యా, ఎందుకు అలా తాగి జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు? యేసు ప్రభుని నమ్ముకుంటే చాలు, నువ్వు చాలా సంతోషంగా ఉంటావు, నీ ఆనందం వర్ణించలేంది అని చెప్పాడట. చెప్తే అంటే ఇంతకన్నా ఆనందంగా ఉంటానా అన్నాడట. అంటే అవును ఆనందంగా ఉంటావు అన్నాడట. అంటే ఎందుకో ఆ మనసులో ఆ వాక్యం నచ్చి ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత మందిరానికి వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గర రక్షణ తీసుకుని బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకున్నాక కొన్ని రోజుల తర్వాత అతనికి ఏం అర్థమైందంటే చర్చ్కి అలా కంటిన్యూగా వెళ్ళాడట. వెళ్ళాక కొన్ని రోజుల తర్వాత అనిపించింది, నాకు ఏదో గ్యాప్ వచ్చేసింది నాలో. ఏం గ్యాప్ అంటే తాగినప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడిని, కానీ ఎందుకో సంఘానికి వచ్చిన తర్వాత నాలో ఆ ఆనందం లేదన్నాడట. అంటే ఏం జరిగింది సంఘంలో? సంఘానికి రాకముందు అతనికి నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, అతనికి నచ్చినట్టుగా చక్కగా ఉండేవాడు, హ్యాపీగా ఉండేవాడు. కానీ సంఘానికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంఘానికి వచ్చేదాకా బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళ మీద బరువులు పెడతా ఉంటారు. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి ఆ ఇచ్చిన స్వాతంత్రాన్ని యేసు ప్రభువారు ఉచితంగానే ఇచ్చారు. కానీ దాన్ని ఆ సంఘం యొక్క ఆచారాలు చెప్పి మతం ఏం చేసిందంటే యేసయ్య ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టేశారు, యేసయ్య ఇచ్చిన ఆ సంతోషాన్ని పోగొట్టేశారు. కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను చర్చికి ఎందుకు పిలిచామంటే సమాధానం ఇవ్వడానికి, యేసు ప్రభువారి యొక్క సమాధాన వాక్యం చెప్పడానికి, ఆయన ఇచ్చిన సమాధానం సంతోషంతో. అందుకే పౌలు జైల్లో ఉండి కూడా ఏమంటాడు? ఫిలిప్పీ సంఘంతో మాట్లాడితే ఏమంటాడు? ఆనందించుడి మరలా చెప్పుదును, లేకపోతే ఇలాగ అన్నాడు, ఆనందించుడి మరలా చెప్పుదును, ఏడ్చుడి అన్నాడా? ఎన్నిసార్లు ఆయన ఏమన్నాడు? ఆనందించాలి. ఎందుకు? జైల్లో ఉండి చెప్తున్నాడు ఆ మాట. జైల్లో ఉండి ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడి. మీకు ఇంకో విషయం తెలుసా? విశ్వాసము కానిదేదో అది పాపము. నువ్వు ఆనందించలేదనుకో అది కూడా పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆనందించమంటే ఏడ్చేవనుకో ఏంటది? అందుకే పాపం అంటే మనకి లోకం లేకపోతే మతం ఏం నేర్పించింది? పాపం అంటే దొంగతనము, హత్య, లేకపోతే వ్యభిచారము, సిగరెట్ తాగడం, ఇవి పాపాలు అనుకున్నాం. కానీ పాపం అంటే ప్రతి చిన్నది పాపమే. ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించుడు అంటే నువ్వు విచారంగా ఉన్నావు అనుకో అర్థం ఏంటి? పౌలు శీలలకు బొండలేసి బిగించేశారు. ఆనందించారా? ఏడ్చారా? ఆనందించారు. కీర్తనలు పాడుకున్నారు. దయచేసి గమనించండి. అందుకే ఎప్పుడు కూడా మేలు చేయనెరిగియుండి మేలు చేయకుండుట పాపము. మరి ఇవన్నీ చెప్తే పాపం అంటే నువ్వు అనుకునేది కాదు, అన్ని పాపాలే. అందుకని దాని జోలికి వెళ్ళొద్దు. నీకేమి ఇచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చాడు. అందరూ అనండి, స్వాతంత్రం ఇచ్చాడు. లిబర్టీ ఉంది. ఒక క్రిస్టియన్గా నీకు లిబర్టీ ఉంది. లిబర్టీ అంటే ఆ లిబర్టీ ఎలాంటిదంటే యేసునందు నువ్వు సంతోషిస్తూ ఉండాలి. నీ జీవితంలో ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఎందుకు సంతోషించాలి? ఎందుకు మళ్ళీ దాస్యంలోకి వెళ్ళకూడదు? ఎందుకు మనుష్యులకి నువ్వు లొంగకూడదు అంటే కారణం చెప్తున్నాడు. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. చూసారా ఎంత మంచి మాటలు! నిజంగా మనకి ఏదేదో చెప్పి మనల్ని సరిచేయాలని చూస్తారు. పౌలు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు యొక్క నీ మీద ఎంత ప్రేమను చూపించాడో చెప్తున్నాడు. నిన్ను విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొన్నవాడు నువ్వు అడిగి నువ్వు ఎందుకు ఇవ్వడు? నీకు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు, నువ్వు అడిగి నువ్వు ఇవ్వడా? చూడండి, చాలామంది కొంతమంది ఈ పాల వృత్తి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆవుని కొన్ని లక్షలకు కొంటారు. కొన్న తర్వాత దానికి పచ్చిగడ్డి కావాలని ఎవరా? లక్షలు పెట్టి కొన్నప్పుడు ఎవరా? అది కొన్నది ఎందుకు? అది 10 లీటర్లు 20 లీటర్లు పాలు ఇస్తుందని. అంటే దాన్ని విలువ పెట్టి కొన్నాడంటే దాన్ని చాలా బాగా చూసుకుంటాడు. ఇప్పుడు నన్ను విలువ పెట్టి కొన్నాడు, వదిలేస్తాడా? రక్తమును పెట్టి కొన్నాడు. ఈ మాట చెప్పి మీకు కామన్ అయిపోయింది. కానీ దాంట్లో ఉన్న ఆ డెప్త్ మీకు తెలిస్తే
నిజంగా కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే రక్తంతో కొనుక్కున్నాడు ఆయన మనల్ని. ఎంత ప్రేమ అండి మనం అంటే నిజంగా చూడండి. అందుకని ఈ సిలువ మనకేమిచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చింది. ఈ స్వాతంత్రంలో కొన్నిసార్లు ఇబ్బందులు కలగవా పాస్టర్ గారు అంటే? ఇబ్బందులు కూడా వస్తాయి. ఇబ్బందులు వచ్చినా నీ జీవితంలో ఏముందంటే నేను ఒకసారి అది చూపించి తర్వాత మిగతా 2 విషయాల్లోనికి వెళ్దాం. చూడండి, మనకు కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి. చూడండి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం కొన్ని వచనాలు. ఉన్నందున ఒక ముళ్ళు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా, అంటే సాతాను యొక్క దూత కూడా మన క్రైస్తవుల మీద పనిచేస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు సాతాను యొక్క దూత ఎవరి దగ్గరికి వచ్చింది? పౌలుని అటాక్ చేసింది. ఆ ముళ్ళు ఏంటో మనకు తెలీదు. తెలియని విషయాలు మనకు నచ్చినట్టు మనం చెప్పేయకూడదు. కొంతమంది ఆయనకి కంటి చూపు తగ్గింది అంటారు, కొంతమంది ఆయనలో ఏదో బలహీనత ఉందంటారు, ఇంకా కొంతమంది ఏదో చెప్తారు కారణాలు. సరైన కారణం తెలియకుండా మనం దాని బైబిల్లో మనకు నచ్చినట్టు మనం చెప్పకూడదు. ఏదో ముళ్ళు ఉంది, ఆయనకి నచ్చంది ఏదో, ఆయన ఇబ్బంది పెట్టేది ఏదో ఉంది. అది వ్యాధి కావచ్చు, లేకపోతే ఏదైనా బలహీనత కావచ్చు, ఏదైనా సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. అది ఉంది, అది ఉంచితే సాతాను అది ఉంచింది, దేవుడు కాదు. జాగ్రత్తగా గమనించండి, సాతాను ఉంచింది. మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు, కొన్ని ఇబ్బందులు, మనకి నచ్చనివి కొన్ని మన జీవితంలో ఉంటాయి. ఉంటే అప్పుడు పౌలు గారు ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు ఆయన? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై. ఇప్పుడు చెప్పండి, పౌలు గారికి స్వాతంత్రం ఇవ్వలేదా దేవుడు? ఇచ్చాడు. కానీ సాతాను ముళ్ళు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, నాకు వద్దు ప్రభా, నాకు నచ్చలేదు అని చెప్పాడు. చెబితే యేసు ప్రభు వారు ఏం సమాధానం చెప్పారు చూద్దాం. చూడండి, అందుకు నా కృప నీకు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ బలహీనత కంటే యేసు ప్రభు వారి కృప చాలా విలువైంది, చాలా గొప్పది. రాత్రే మాట్లాడుకున్నాం, అపరిమితమైన కృప. కాబట్టి ఆయన కృప ముందు సాతాను దూత ఉంచిన ఆ ముళ్ళు, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఊహించుకున్నావు ఏంటంటే, నాకున్న సమస్యలు పాస్టర్ గారు మీకు తెలియదు, నేను పడుతున్న వేదన మీకు తెలియదు, నా కన్నీళ్ళు మీకు తెలియదు అని మీరు అనుకోవచ్చు. ఒక్కోసారి దేవునితో కూడా అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కృపను చూడు, నీ ముళ్ళు ఆఫ్టర్ ఆల్ అది. నీ ముళ్ళు బాధ కూడా అనిపించదు. ముళ్ళు ఉందేమో కానీ బాధ అనిపించదు. ఎందుకనంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు. చూడండి, కొంతమంది జీవితాల్లో చాలా ఆత్మీయంగా ఉంటారు. సాతాను ఏదో ముళ్ళు తీసుకొచ్చి పెడుతుంది. మనకేదో మనల్ని ఏదో ఇబ్బంది పెట్టి మనకి ఏదో లోటు చూపిస్తూ ఉంటుంది. చూపించినప్పుడు గమనించాలి ఏంటంటే, నీలో చాలా ఆత్మీయ ఫలాలు ఉన్నాయని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు చాలా ఆత్మీయంగా ఉన్నాడు. ఆయన ఇంకా అత్యధికంగా హెచ్చింపబడతాడని సాతాను ఒక ముళ్ళు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు ఆయనకి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అడిగితే దేవుడిని ఏమన్నాడంటే, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పౌలు గారు స్వయంగా దేవునితో మాట్లాడిన మాటలు చెప్తున్నారు. ఏమనంటే, ఒకవేళ బలహీనత ఉందేమో పౌలు, కానీ నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు, అది అలా ఉండని పర్వాలేదు, నా కృపని ధ్యానించు, మెడిటేట్ చేయి. నా కృప చాలా ఉన్నతమైంది. కాబట్టి నా కృపలో ఉంటే ఆ ముళ్ళు ఉంటే ఉండని, నా కృప చాలు నీకు. చాలంటే అర్థం ఏంటంటే, అదేదో చిన్న విషయం అని కాదు. నా కృప చాలా పెద్దది, అది చాలా పెద్ద విషయం. అది నీ ముళ్ళు ఆఫ్టర్ ఆల్ అని చెప్తున్నాడు అనమాట. అందుకే నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. అంటే దీని అర్థం ఏంటంటే, నీకు ఆ ముళ్ళు ఉన్నంతసేపు నీకేం గుర్తొస్తూ ఉంటుందంటే, నా పరిపూర్ణత గుర్తొస్తూ ఉంటుంది. హల్లెలూయా. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత నేను చాలాసార్లు అనుభవించాను ఈ వాక్యాన్ని. ఎలా అంటే, ఎప్పుడైనా నాకు అనారోగ్యం, ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితే వెంటనే సిలువని జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడు ఈ వాక్యం గుర్తొస్తుంది నాకు. ఎందుకనంటే, నీకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే నీకేం గుర్తు రావాలా?
చెప్పండి, ఆయన గాయములు గుర్తు రావాలి. అంటే ఆయన గాయములు గుర్తొస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇది మంచిదా చెడ్డదా? సాతాను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనారోగ్యం తీసుకొచ్చింది. కానీ ఆ అనారోగ్యములు కనుక నువ్వు ఆయన కృప కలిగిన ఆ సిలువ గాయాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నీకు సంతోషం వస్తుంది. ఆ వ్యాధి సంగతి తర్వాత సంగతి, కానీ ఆయన సిలువని జ్ఞాపకం చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా అలా ఆలోచించాలి. అంతేగాని ప్రభా ఏంటో ఈరోజు తలపోటు వచ్చింది, రేపు కాళ్ళ నొప్పులు వచ్చినాయి, ఎల్లుండేలా రోజు నన్ను ఏదో ఒకటి వెంబడిస్తుంది అనుకోవద్దు. నీకు అవి వచ్చే కొలది నువ్వేం ధ్యానించాలి? ఆయన గాయములను ధ్యానించుకుంటూ ఉండాలి. ప్రభా ఇది ఉన్నందుకే నిన్ను కనీసం జ్ఞాపకం చేసుకున్నాను, నీ సిలువని జ్ఞాపకం చేసుకున్నాను, నీకు వందనాలు ప్రభా అనుకోవాలి తప్ప వ్యాధి ఎందుకు వచ్చింది ప్రభా, నేను ఆత్మీయంగానే ఉన్నాను కదా, నేను అన్నీ చేస్తున్నాను కదా, ఎందుకు ఇలాంటి ముళ్ళు వచ్చింది అనుకోకూడదు. నువ్వేమనుకోవాలంటే ప్రభా నీ సిలువ గాయములు బట్టి వందనాలు. అది నేర్చుకున్న తర్వాత నాలో ఏదైనా చిన్న బలహీనత కలిగినప్పుడు ఆనందం వస్తుంది నాకు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు బాధపడేవాడిని, కానీ ఇప్పుడు అలాగ ఉండదు. ఏదైనా చిన్న అనారోగ్యం కలిగితే ప్రభా నీ గాయముల చేత నేను స్వస్థపరచబడిన వ్యక్తిని అనుకోగానే ఈ వాక్యం గుర్తొస్తుంది. ప్రభా నిజంగా ఈ వాక్యంలో నేను ఆనందించినప్పుడు అది వెంటనే వెళ్ళిపోద్ది, ఉండదు, మన దగ్గర ఉండదు. ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే కొన్ని వందల బలహీనతలు పోగొట్టుకున్నాను నేను. ఏదో ఒకటి మీలానే నాకు కూడా ఏదో తలపోటో కాలు నొప్పో చేయి నొప్పో ఏదో ఒకటి వస్తుంది. వచ్చితే వెంటనే మీ సిలువను, మీ గాయములు, మీ దెబ్బల చేత నేను స్వస్థత పొందిన వ్యక్తిని అంటాను. ఎప్పుడు కూడా యేసయ్యని ఆరోగ్యమేమని కూడా అడగను. ఎందుకనంటే ఆయన సిలువని ఆయన గాయములు జ్ఞాపకం చేసుకునే టైం వచ్చింది అనుకుంటాను. అనుకోగానే ఒక రోజులోనే అది ఎప్పుడు పోద్దో తెలియదు, మనకు తెలియకుండా వెళ్ళిపోద్ది. హల్లెలూయా, ఇది నా అనుభవం. కాబట్టి దయచేసి చూడండి, బలహీనత యందు నా శక్తి. అంటే ఏ వ్యక్తి అయినా ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసు ప్రభు శక్తిని చూడాలని ఆశపడితే బలహీనతని వెల్కమ్ చెప్పాలి. హల్లెలూయా. మేమెందుకు చెప్తామండి అన్నట్టున్నారు. బలహీనతకి ఏం చెప్పాలి? వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఆయన శక్తిని చూస్తాను. హల్లెలూయా. చూడండి తర్వాత ఏమంటున్నాడు? క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. అంటే ఏ వ్యక్తి అయితే క్రీస్తు శక్తి నీ మీద నిలిచి ఉండాలి అని ఆశపడితే చెప్తున్నాడు, విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఏ వ్యక్తి అయితే బలహీనతలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు అతిశయపడతాడో ఆ వ్యక్తి మీద ఏముందంటే దేవుని శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి, దేవుని శక్తిని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావంటే నీ జీవితంలో బలహీనతలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, లేకపోతే నీ జీవితంలో ఏదో ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుని శక్తి నా మీద నిలిచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి సాతాను లేకపోతే మతం ఏం చెప్పిందంటే, నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వేదో పాపం చేసావు, లేకపోతే నువ్వు సంఘంలో ఏదో చేసావు, లేకపోతే చర్చికి వెళ్ళలేదు, లేకపోతే ఏదో మతం అలా నేర్పించింది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీకు బలహీనత వచ్చిందే ఆయన శక్తి నీ మీద నిలవడానికి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా బలహీనత వచ్చిందంటే నువ్వు తప్పు చేసావని కాదు, ఆయన శక్తి నీ మీద ఉందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి ఆనందంగా ఉంది? ఇప్పుడు ఈ మాటలు చెప్తే ఆనందమా, లేకపోతే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఎలా వచ్చిందంటే అర్థం బాగుంటుందా? బైబిల్ అలా చెప్పలేదు. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు ఆ మాటలు. బైబిల్ ఏం చెప్పిందంటే నీ బలహీనతలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే నా శక్తి నీ మీద నిలిచిందని అర్థం. హల్లెలూయా. ఈరోజు నుంచి ఏదైనా బలహీనత నీలో ఉంటే ఆయన శక్తి నీ మీద నిలిచింది. హల్లెలూయా. ఆయన కృపలో నువ్వు ఉన్నావు. దయచేసి గమనిద్దాం. చూడండి, ముందుకెళ్దాం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. అంటే నువ్వు ఎప్పుడైనా బలహీనత వచ్చిందంటే నీకేం గుర్తు రావాలి? త్వరలో బలవంతుడు నేను. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాలనుకున్నాం, ముందు ఏం స్టేషన్ వస్తుంది? మధ్యలో ఏదో చెప్పండి. ఇప్పుడు వెళ్ళలేదు విజయవాడ, సూర్యాపేట వచ్చింది. అంటే సూర్యాపేట రాకుండా విజయవాడ వెళ్ళిపోతావా? అది పాసిబులా? అది జరగదు. సూర్యాపేట నుంచే నువ్వు విజయవాడ వెళ్ళాలి. అలాగే నీకు బలహీనత వస్తే నెక్స్ట్ స్టేషన్ ఏంటి? బలవంతుడు. హల్లెలూయా. బలహీనత వస్తే నెక్స్ట్ స్టేషన్ ఏంటి? బలవంతుడు. హల్లెలూయా. నీలో ఏ బలహీనత ఉందో ఈ రాత్రి నాకు తెలియదు, కానీ నెక్స్ట్ నీకు వచ్చే స్టేషన్ ఏంటంటే బలవంతుడు. హల్లెలూయా.
దయచేసి గనుక ఇప్పుడు అంటున్నాడు, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఇలాంటి క్రైస్తత్వం కావాలి, ఇలాంటి ఆ క్రిస్టియన్ లిబర్టీ ఉండాలి నీలో. క్రిస్టియన్ లిబర్టీ అంటే ఇలాంటి విషయాలన్నీ నీకు కలిగినప్పుడు నువ్వు బహుగా సంతోషించాలి. ఎందుకనంటే దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంది. హల్లెలూయా. అంతకంటే భాగ్యం ఏముంది చెప్పండి? దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంది. నువ్వు ఎప్పుడైతే అది రైట్ మైండ్ నీకు వచ్చేస్తుందో, దేవుని శక్తి నా మీద నిలిచి ఉంది, అందుకే మనం ఏమనుకుంటామంటే అన్నీ కలిసి ఇప్పుడు ఎన్ని లిస్ట్ చెప్పాడు? ఒకటి బలహీనత, నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవం, 5 చెప్పాడు. ఈ 5 వచ్చేసినాయి అనుకో మనం ఏమంటామంటే దేవుడికి చాలా కోపం ఉందండి నా మీద, దేవుడు నేనేదో పాపం చేసేసాను, నేనేదో తప్పు చేసేసాను, నన్ను వెంటాడేస్తాయండి హింసలు, ఉపద్రవాలు, ఒకదాని తర్వాత ఒకటి, నేను పడలేకపోతున్నాను అంటావు. కానీ ఆ టైంలో నీకేం గుర్తు రావాలంటే యేసు ప్రభు వారి కృప నా మీద ఉంది, ఆయన శక్తి నా మీద నిలిచి ఉంది. ఇలాంటి మాటలతో ఒకవేళ ఆయన శక్తి నా మీద పరిపూర్ణమవుతుంది, అందుకే ఇవన్నీ కట్టగట్టుకుని వచ్చేసినాయి అనాలి. అనగానే సాతాను గాడికి అర్థమవుతుంది, ఓహో సువార్త అర్థమైంది ఈ బిడ్డకి, కాబట్టి వీడి దగ్గర ఎక్కువ రోజులు మన ఆటలు సాగవు అని వాడు ఒక్కొక్కటి వచ్చింది ప్రతిదీ మేలుగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీకు ఎన్ని హింసలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని కన్నీళ్లు కార్చావో అవన్నీ మేలుగా మార్చబడతాయి. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా పౌలు గారు ఏమంటున్నాడంటే వీటన్నిటిలో నేను సంతోషిస్తున్నాను. సిలువ నీకు తీసుకొచ్చింది ఏంటంటే స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం ఎలా ఉంటుందంటే సంతోషం, పరిపూర్ణత, కృప. ఆ కృపలో, ఆ పరిపూర్ణతలో నువ్వు ఉంటావు. శక్తి, ఆయన శక్తి ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉంటుంది. సిలువలో ఉన్న శక్తి అనమాట అది. తర్వాత త్వరగా చూద్దాం. చూడండి, ఈరోజు గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం గమనిస్తే అన్ని చదవద్దు, కానీ టైం సరిపోదు, ఇంకా 5 నిమిషాలే ఉంది. దయచేసి త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, 5 వచనాల్లో ఒక 2-3 మాటలు నేను గుర్తు చేస్తాను. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మన పని ఏంటంటే క్రియలు చేయడం కాదు, ఆయన ఇచ్చిన స్వాతంత్రములో నిలిచి ఉండుట. క్రైస్తవుడి జీవితం ఏంటంటే నువ్వేదో చేసి సంపాదించడం కాదు. నువ్వేం చేయలేవని తెలుసు దేవుడికి, మనకు కూడా తెలుసు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశాం? ఏమీ చేయలేదు. అందుకని ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యములో నిన్నేం చేయమన్నాడు? నిలిచి ఉంటే మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకడి. అది చాలా డేంజర్. క్రియల మనస్తత్వం చాలా డేంజర్. కాబట్టి నువ్వు దాంట్లోకి వెళ్ళొద్దు. నేను స్వాతంత్ర్యం ఇచ్చాను, అందులో నిలిచి ఉండు అన్నాడు అని. ఇప్పుడు ఏమంటాడంటే రాత్రి కూడా చదివాం, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ఈ మాట అసలు టచ్ చేయాలంటేనే భయపడతారు యూదులు. సున్నతి గురించి మాట్లాడాలంటే భయపడతారు, ఎందుకంటే అది దేవుని నిబంధన, చాలా పవర్ఫుల్ కవనెంట్ అది. దాని గురించి పౌలు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. చూడండి, పౌలను నేను చెబుతున్నాను, దానివల్ల నీకు ప్రయోజనం లేదు. తర్వాత చెప్పుచున్నాను, వారెవరు? వారు క్రీస్తులో నుండి, అంటే క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాల్లో నుండి. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే శిలువ మరణ పునరుద్ధానాలు. ఎప్పుడు మీరు యేసు ప్రభు గురించి చదివినా క్రీస్తు అనగానే ఆ 3 గుర్తు రావాలి. శిలువ మరణ పునరుద్ధానాల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నావు నువ్వు. ఒకవేళ నీ ప్రయత్నం ద్వారా నువ్వు ఏదైనా సంపాదించాలని ట్రై చేస్తే నువ్వు ఎందులోంచి వెళ్ళిపోయినట్టు? సిలువలోంచి బయటికి వెళ్ళిపోయావు. సిలువ మరణ పునరుద్ధానంలోంచి క్రీస్తులో నుండే బయటికి వెళ్ళిపోయావు నువ్వు. ఒకవేళ ధర్మశాస్త్రమును బట్టి నేను నీతిమంతుడిని అవ్వాలి, నేను ఇలా చేసి నీతిమంతుడిని అవ్వాలనే సిస్టమ్ నీ మైండ్కి వస్తే నువ్వు వెంటనే ఎందులోంచి వెళ్ళిపోయావు అంటే క్రీస్తులోంచి వెళ్ళిపోయావు. క్రీస్తులోంచి వెళ్ళిపోయాక నీకేమీ లేదు, ఇక తండ్రితో సంబంధమే లేదు. చూడండి, క్రీస్తులో నుండి బయటికి వెళ్ళిపోయావు, తర్వాత కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. నువ్వు ఆ గ్రేస్లోంచి వెళ్ళిపోయావు, ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు, దాంట్లోంచి వెళ్ళిపోయావు. కాబట్టి ఈ వాక్యం మనకేం చెప్తుందంటే ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకోవద్దు.
పోగొట్టుకోవడం అంటే నువ్వు మరలా ఆ దాస్యం అనే కాడి లేకపోతే ఆ ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతుడిని తీర్చబడడానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు. అంటే క్రియల మనస్తత్వం నుంచి బయటకు వచ్చాయి. నేను ఇది చేస్తే ఇలాగ అవుతాను, అవలేవు. ఎందుకంటే నేను ఎన్నో చేసి నాకు తెలుసు బిజినెస్లో డెవలప్ అవుదామని ఎన్నో ఉపయోగించాను, ఏది సక్సెస్ అవ్వలేదు. యేసయ్య నువ్వే చేయాలి అని అన్న చెప్పిన రోజున అప్పటి నుంచి నేను అపజయాన్ని చూడలేదు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు కృపలోంచి బయటికి వెళ్ళదు. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ 3వ అధ్యాయం గలతీ పత్రిక. అంటే సిలువ మనకేమిచ్చిందంటే స్వాతంత్రం ఇచ్చింది. సిలువ ఇంకేమిచ్చిందో చూద్దాం. 3వ అధ్యాయం ఒక మాట స్టార్టింగే పౌలు గారు చాలా అగ్రెసివ్గా, నిజంగానే ఆయన అగ్రెసివ్. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఆయనకు ఒక ప్యాషన్ అనమాట. యేసు ప్రభు అంటే ఆయనకి మనం అంటాం కదా, కొన్ని విషయాలు చెప్తే ఏమంటాం గూజ్ బాంబ్స్ వచ్చినాయి అంటాం. అలా ఆయనకి ఏంటంటే ఆయనకు ఒక ప్యాషన్. ఆయన అందుకే ఎవరైనా సిలువకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయనకి చాలా కోపం. ఆయన ఏమంటాడంటే ఓ ఫోలిష్ గలేషియన్స్ అంటాడు ఇంగ్లీష్లో. చూడండి, ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ప్రశ్నతోనే మొదలుపెట్టాడు అధ్యాయం. మీకు ఎవడు చెప్పాడు ఈ విషయాలు? ఏమని? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. చూడండి అమ్మ, దయచేసి ఈ రాత్రి సంగమా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు మనం సిలువ ధ్యానాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఆయన ఏం చూపిస్తున్నాం ఇక్కడ చెప్పండి? ఏం చూపిస్తున్నాను? సిలువను చూపిస్తున్నాను మన సంఘానికి. ఇప్పుడు గలతీ సంఘానికి ఏం చూపించాడు పౌలు? సిలువ వేయబడిన క్రీస్తుని చూపించాడు. అంటే ఎంత శక్తి ఉంటే ఆ సిలువలో, ఎంత విలువ ఉంటే ఆ సిలువను చూపించాడు ఆ సంఘానికి. ఆ సిలువలోనే నీ బ్రతుకు, నీ జీవితం ఉందని చెప్పాడు అనమాట. చెబితే ఇప్పుడు అంత ప్రదర్శన జరిగితే ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఏమయ్యారు చూడండి. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొనగోరుచున్నానని చెప్పి ఇప్పుడు అంటే సిలువను గురించి చెప్పిన తర్వాత నువ్వు ఏది వదిలేయాలి? ధర్మశాస్త్రము వలన, ఆ క్రియల వలన నేను ఇలా అవుతాననే విషయాన్ని, క్రియల ఆ మైండ్ సెట్ వదిలేయాలి. ఇప్పుడు పౌలు 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, ఆత్మ నీకు ఎలా వచ్చిందని అడిగాడు. ఆత్మ నువ్వు ఎలా పొందావు? స్ట్రైట్గా అడిగాడు. ఆత్మను, పరిశుద్ధాత్మని నువ్వు ఎలా పొందుకున్నావు అని అంటే ఆయన అడుగుతున్నాడు, ఎలా పొందుకున్నావు అని. ధర్మశాస్త్రం వలన పొందావా, లేకపోతే విశ్వాసం వలన, వినుట వలన పొందావా? రెండే, ఏదో ఒక జవాబు చెప్పన్నాడు. అంటే విశ్వాసం వల్లనే మన జీవితం, విశ్వాసం వల్ల లేకపోతే క్రియలు చేయడం వల్ల. మనం సున్నతి పొందామా, లేకపోతే మనం యూదులమా, లేదా నిబంధన కలిగిన ప్రజలమా? కాదు. కానీ మనకి ఎలా వచ్చింది ఇది? విశ్వాసం వలన, కేవలము నమ్మడం ద్వారా. అడిగాడు మొదటి ప్రశ్న. అంటే సిలువ నీకేమిచ్చింది? పరిశుద్ధాత్మనిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడగకుండానే తండ్రి పరిశుద్ధాత్మని పంపించాడు. చూడండి, పరిశుద్ధాత్మని ఉచితంగా నీకు ఇచ్చాడు. రెండో ప్రశ్న అడిగాడు. ఏమనంటే నువ్వు సిలువని నమ్మితే వచ్చిందా అద్భుతము, లేకపోతే ధర్మశాస్త్ర క్రియల వలన వచ్చిందా అని అడిగాడు. అద్భుతాలు నీ జీవితంలో జరిగాయి. ఎలా జరిగాయి? నువ్వు నమ్మితే, సిలువను నమ్మితే జరిగాయా, లేకపోతే ధర్మశాస్త్రం వల్ల, క్రియల వలన జరిగాయా? ఏం చేస్తే జరిగాయి అంటే నమ్మితే జరిగాయి. అంటే సిలువను ప్రదర్శిస్తే 2 కార్యాలు జరిగాయి. ఒకటి ఆత్మను పొందారు, రెండోది అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. అంటే సిలువ అద్భుతాలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చూడండి, ఎప్పుడైతే సిలువలో ప్రాణం విడిచాడో అక్కడ భూకంపం వచ్చింది. సూర్యుడు కొన్ని గంటలు ఆగిపోయాడు. సూర్యుడు రాలేదు, చీకటి అయిపోయింది. అద్భుతాలు ఆ సిలువ త్యాగంలోనే అనేక మంది సమాధుల్లోంచి లేచిపోయారు. మామూలు అద్భుతాలు కాదు. అందుకే సిలువలో ఏముందంటే ఆత్మ ఉంది. ఆత్మనిచ్చాడు. రెండవది అద్భుతాలను ఇచ్చాడు. ముందు ఇందాక మాట్లాడుకున్నట్టుగా స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, అందుకే పౌలు ఏమంటాడంటే అవివేకులైన గలతీయులారా. అంటే అవివేక అంటే ఎవరిని అవివేక అంటాం? అన్నీ తెలిసి మళ్ళీ పిచ్చోళ్ళలాగా వెనక్కి వెళ్ళిపోయినాడు. దయచేసి గమనించండి, సిలువ ఎన్ని రోజుల నుంచి మనం ధ్యానిస్తున్నాం. మళ్ళీ మనం ఇంకా మన మైండ్లో కూడా అలాగే ఉంటుంది. ఏమంటే నేను ఏదో చేస్తే దేవుడు నాకు ఇస్తాడు, ఏదో చేస్తే సిలువ. ఎవరు మీ బైబిల్ మీరు చదివారు కదా, ఈ బైబిల్లో ఎవరైనా ఒక్క ప్రవక్త కానీ, ఒక రాజు కానీ, లేకపోతే ఒక న్యాయాధిపతి కానీ, ఏ వ్యక్తి అయినా
మాకు యేసు ప్రభువుని పంపించి సిలువ వేయించి మా పాపల నిమిత్తమై అని అడిగిన వ్యక్తి ఉన్నాడు ఇందులో? ఎవరు లేరు. తండ్రి తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు, ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు అడగలేదు, ఆయనే ఇచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇచ్చాడు కుమారుణ్ణి. ఇచ్చి ఆ సిలువకు అప్పగించాడు. ఆ సిలువ నీకేమేమి ఇచ్చింది? స్వాతంత్రం ఇచ్చింది, ఆత్మనిచ్చింది, అద్భుతాలు ఇచ్చింది. హల్లెలూయా. ఈ మూడు కూడా నువ్వు ధర్మశాస్త్రం వలన పొందలేదు, క్రియల వల్ల పొందలేదు. యేసు ప్రభువారి సిలువ త్యాగం అది. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనిద్దాం. చూడండి, ఆ కొర్నేలి ఇంట్లో సిలువని గురించి చెబుతున్నాడు పేతురు. సిలువ మరణ పునరుద్ధానాల గురించి ప్రకటిస్తూ ఉండగానే, మీరు ఇంటి దగ్గర చదువుకోండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుంది. ఆ 10వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ ఇంట్లోకి చాలామంది ఇలాగే మన సిలువ ధ్యానాల్లాగా వాళ్ళు కూడుకుని వాక్యం చెప్పమంటే పౌలు గారు లేచి ఏమీ లేదు, వాక్యంలో మర్మాలు ఏం చెప్పట్లే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మన కొరకు సిలువ వేయబడి మరణము పొంది 3వ దినాన లేచాడు అని చెబుతా ఉన్నాడు. అంతే. ఆత్మ దిగి వచ్చేసి అందరూ పరిశుద్ధాత్మను పొందేసాక తర్వాత డౌట్ వచ్చింది. డౌట్ ఏంటంటే, అరే వీళ్ళు బాప్తిస్మే తీసుకోలేదు కదా, వీళ్ళకి పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే, తండ్రి మనసు ఏంటంటే కుమారుని ఆయన సిలువ మరణ పునరుద్ధానాలను అంగీకరిస్తే చాలు, ఆయన సిస్టమ్ని కూడా మార్చేసుకుంటాడు. హల్లెలూయా. నిజానికి మన సిస్టమ్ ఏంటి? రక్షణ పొందాలి, పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటాం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇది సిస్టమ్. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీటి బాప్తిస్మం పొందారు వాళ్ళు. అక్కడ వాక్యం ఉంటుంది, మీరు చదువుకోండి ఇంటి దగ్గర. అందుకని యేసు ప్రభువారి సిలువలో అద్భుతాలు ఉన్నాయి, ఆత్మ ఉంది, ఆయన స్వాతంత్రం ఇచ్చాడు, అన్ని సిలువలో ఉన్నాయి. కాబట్టి ఆ సిలువని ఎన్నడూ దూరం చేసుకోవద్దు. ఆ సిలువ ప్రదర్శించబడింది మన సంఘంలో కూడా. కాబట్టి సిలువని ఎప్పుడూ మర్చిపోద్దు. ఈ 40 రోజులే కాదు, ఎన్నడూ నీ బలహీనతల్లో, నీ ఉపద్రవాల్లో, నీకు ఏ అపాయాల్లో అన్నిటిలో ఆ సిలువను ముందు పెట్టుకుని నడవాలి. సిలువను ముందు పట్టుకున్నానంటే ఓ సిలువ తయారు చేసుకుని మెడలో వేసుకుని తిరగమని కాదు. ఆ సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య నా కొరకు సిలువ మరణం పొందావు కాబట్టి నీకు వందనాలని చెప్పి ముందుకు వెళ్ళాలి. కాబట్టి దయచేసి సిలువ మనకి ఏమి ఇచ్చింది రాత్రి చెప్పండి? ఎన్నో విషయాలు మీకు చెప్తా ఉన్నాను. స్వాతంత్రం ఇచ్చింది, ఆత్మనిచ్చింది, అద్భుతాలు ఇచ్చింది. నువ్వు చేస్తే పొందలేదు, నమ్మితే పొందావు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.